సినిమా అయితే చాలా బ్రహ్మాండం, కంటెంట్ బాగుందండి. డిఫరెంట్ అంటే మనకు ఒక గజనీ సినిమా అంటే ఒక మర్చిపోతాను చూసారా, అవి ఏంటంటే అది మర్చిపోతాడు, ఏదో ఒక చిన్న గుర్తు వస్తుంది. ఇది ఎలా కాదు, మొత్తం ఫేస్లే మర్చిపోతాడు. సో చిన్న మార్క్ అనేది ఐడియా బాగుంది. సో ఒక మర్డర్ మిస్టరీ కోసం సినిమా మొత్తం కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. అండ్ సుహాస్ ఇంటర్వెల్ తర్వాత నుంచి నట విశ్వరూపం అనమాట. ఎందుకంటే తన యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ వల్ల విలన్స్ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్గా చూపించారు. సో నాకైతే మాత్రం అడవి శేషు సినిమా అంతకుముందు సినిమాలు ఏదైతే ఉన్నాయో ఆ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయో సో ఆ జోనర్ అయితే మాత్రం గుర్తొచ్చింది. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంది. సో ఆ మార్క్ అనేది బాగుంది. ఏంటంటే మనిషిని మర్చిపోవడం, చూసినా కూడా ఆ ఫేస్ని మళ్ళీ గుర్తు పెట్టుకోకుండా అలా ఉండడం, అంటే హెయిర్కి ఏదో కలర్ వేసుకోవడం. హలో సుహాస్ గారు, నేను ఏదో స్పెట్స్ పెట్టుకున్నా, మీరు సినిమాకి రివ్యూ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది.